రాజంపేట నియోజకవర్గంలో ఇంకా అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారన్నారని, అక్రమ లేఅవుట్లు, అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రాజంపేటను ధ్వంసం చేశారో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత కూడా అదే రీతిలో వైసీపీ నాయకులు రాజంపేటలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, వారి ఇష్టానుసారంగా మీటింగులు పెడుతూ, అధికారులను బెదిరిస్తూ, పూర్తిగా రాజంపేట మా వశమే ఉండాలి, మేము చెప్పిందే జరగాలని అధికారులను బెదిరించే పరిస్థితి ఉందంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే వేరే పులివెందుల ప్రాంతంలో ఉన్నామా అని ఇప్పటికీ అర్థం కావట్లే. నందలూరులో ఎంపీపీ ఒక పక్క అధికారులను బెదిరిస్తూ మీటింగ్లు పెడుతున్నాడు, ఇంకొక పక్క రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొక పక్క ఊటుకూరులో పెద్ద ఎత్తున 40 నుంచి 50 ట్రిప్పులు పెట్టి అధికార పార్టీ నాయకులు మట్టి దొరుకుంటూ, ఇక్కడ రాజంపేటకు అతి దగ్గరలో 80 ఎకరాల లేఅవుట్ వేయాలని ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరి భూమి, ఎట్లా అంత భారీ లేఅవుట్లో ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వేస్తున్నారో, అసలు మట్టి దొరకడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో. ఇదొక పక్క అయితే నందులూరు మండలం ఆడపూడి దగ్గర సుద్దను గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించారు. అలాంటి మైనింగ్ ఈరోజు అక్రమ మార్గంలో నడుస్తోంది. గత 4 రోజులుగా కొన్ని 10ల సంఖ్యలో ట్రిప్పర్లు పెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడ. అట్లాగే ఊటుకూరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఇంకా వైసీపీ నాయకుల హవానే నడుస్తోంది. ఒంటిమిటికి వెళ్ళాం, సిద్ధవటం వెళ్ళాం, నందలూరు, రాజంపేట ఎక్కడ చూసినా ఇట్లాగే పరిస్థితుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అధికారులు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిండొచ్చు, అంత మాత్రాన వైసీపీ నాయకులు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నందలూరు అయిపోయింది, రాజంపేటలో కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్కి వెళ్తే కొన్ని పత్రికలు రాస్తున్నాయి, దళిత మున్సిపల్ కమిషన్ మీద జులుం ప్రదర్శిస్తున్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ కమిషన్తో మాట్లాడే అవకాశం ఇవ్వరా? ప్రభుత్వం వచ్చి 25 రోజులైనా ఇంతవరకు అక్కడ ఆఫీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని ఆయనే ముఖ్యమంత్రిని పగటికల్లో అంటున్న అధికారులు ఏమనాలి?